పవన్ కళ్యాణ్ వస్తాడు అంటున్నాడు. పవన్ కళ్యాణ్ కాకినాడలో గెలుస్తాను అంటున్నాడు. పవన్ కళ్యాణ్ జెండా ఎగిరిద్ది అంటున్నాడు. ఎప్పటి నుంచి ఎగరట్లేదు జెండా. ఎవరిది? పవన్ కళ్యాణ్. మామూలుగా చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిస్తే వాళ్ళకి వీళ్ళకి పడదు. ఓకే, ఇప్పుడు ముగ్గురు మూడు పార్టీలు కలిసి మళ్ళీ వీళ్ళకే పొట్లాట్లు వస్తాయి. వీళ్ళలోనే యూనిటీ లేదు. ఇంకా అవుట్ సైడ్కి వచ్చి ఏం చేస్తారు? మరి వైఎస్ షర్మిల కాంగ్రెస్లో జాయిన్ అవుతుంది కదా, జగన్కి ఏమైనా ఎఫెక్ట్ ఉండిద్ది అంటారా? తిరుమల కాంగ్రెస్లో జాయిన్ అవుతుంది అన్నారు. మరి జగన్కి ఏమైనా ఎఫెక్ట్ ఉండిద్ది అంటారా? ఎవరు తిరుమల? ఎవరు? వాళ్ళ చెల్లి, జగన్ చెల్లి. జగన్ చెల్లి తిరుమల భారత్ జగన్ చెల్లి తిరుమల ఏముందంటారు ఎఫెక్ట్? ఈయనకి ఉన్న రేంజ్ బ్యాక్గ్రౌండ్ అదే అంటారు, ఆయనకు ఉన్న రేంజ్ అదే అంటారు. ఏమో ఇప్పుడు వార్తల్లో ఏమో రాలేదు. అది ఇక్కడ తెలంగాణలో నిలబడ్డది. ఇక్కడ జాయిన్ అవుతుంది, కాంగ్రెస్లో జాయిన్ అయింది అని అంటున్నారు. కాంగ్రెస్ లేదండి, కాంగ్రెస్ ఎప్పుడో పోయింది. మళ్ళీ జగనే రావాలంటావు? జగన్ వస్తాడు. బాబాయ్ గారు, ప్రస్తుతం చూస్తున్నట్లయితే ఎలా ఉంది జగన్ గవర్నమెంట్? ఎలా ఉంది మీకు? జగన్ వస్తాడని ఉంది నా మట్టుకైతే. ఏమేమి జరిగినాయి? సదుపాయాలు ఏమేమి జరిగినాయి? నాకు ఇదిగా పెన్షన్ ఒకటి ఇస్తుండ. ఈ పెన్షన్ అనేది 3000 పెంచుకుంటూ పోతున్నారు కదా, ఏ గవర్నమెంట్లో జరిగిందండి ఇలా 3000 పెంచుకుంటూ పోవడం? ఏ గవర్నమెంట్లు జరగలేదు ఏమన్నా ఇంతవరకు. ఏ గవర్నమెంట్ అప్పుడు ఆ గవర్నమెంట్ అయితే 500 కంటే ఎక్కువ వెళ్ళదు కదా. బాబాయ్, గతంలో పెన్షన్ తీసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి తీసుకున్నారు? ఇంటింటికి వచ్చి ఇస్తున్నారులే. ఇప్పుడు ఇంటింటికి వచ్చి ఇస్తున్నారా? వాలంటీర్ వస్తే ఉపయోగపడుతుందా? ఉపయోగపడట్లేదు అంటున్నారు చాలా మంది. లేదు, పొద్దున్న తెల్లారిపోతే వచ్చేస్తుంది ఇంటికి వచ్చి కాకేసి ముద్ర వేయించుకొని డబ్బులు ఇచ్చేసిపోతుంది. సో మంచిగా. మరి మా తిమ్మాపురం మాత్రం అలాగే చాలా బాగానే వాలంటీర్లు అలాంటిది ఏం చేయలేదు.